సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని. మీకే ఇస్తున్నారు, పోరాడండి. హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్ కి. మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి. మా లైఫ్ కి, మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి. హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో, మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి. అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి. ఓకే, మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితుళ్ళు, అసలు ఇవన్నీ బ్యాన్. అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ నేనే కేసు పెడతా. ఓకే, అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? మీడియా వాళ్లే కదా. 2009 నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం. ఓకే, ఓ పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? ఓ పక్క డైరెక్టర్లు, ఓ పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? సోకాల్డ్ 6 జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా. ఇక్కడ మారేది మారరు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి. మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి.